నూట 84వ శ్లోకం. మోక్షైక శక్త్యా విషయేషు రాగం నిర్మూలస్య చమ్యస్య సర్వకర్మ తశ్రద్ధయా యః శ్రవణాదినిష్టో తజస్వభావం చ దునోతి బుద్ధేః. మోక్షైక శక్త్యా విషయేషు రాగం. నీకు మోక్షం పొందాలని అనుకుంటే మోక్షైక శక్తి అంటే మోక్షం మీద ఆసక్తి అంటే నేను మళ్ళీ పుట్టకూడదు, జీవుడు దేవుళ్ళలో కలిసిపోవాలి అనేటువంటి ఆసక్తి ఎవరికైతే ఉందో మోక్షైక శక్త్యా విషయేషు రాగం. రాగం అంటే కోరిక, విశేష అంటే విషయాదుల మీద ఏముండకూడదు, రాగం ఉండకూడదు. రాగం అంటే కోరిక, నాకు ఇలా ఉండాలి, నాకు అలా ఉండాలి అనేటువంటి వాంఛ. నిర్మూల్య కన్యశిష సర్వకర్మ. ఈ రకంగా విషయాదుల మీద రాగం ఉంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆ రాగానికి సంబంధించినటువంటి కర్మలు చేస్తాం. అంటే ఏ విషయం మీద రాగం ఉందో ఆ విషయానికి సంబంధించినటువంటి కర్మ చెయ్యాలి కదా, మరి అంచేత ఆ కర్మలు చేస్తాం. ఆ కర్మలు చేస్తే ఏమవుతుంది, దానికి మళ్ళీ ఫలితం ఏర్పడి అది తీసుకొచ్చి పడుతుంది. అందుకని శ్రద్ధయా యః శ్రవణాదినిష్టో. నువ్వు వింటున్నావు కదా, శ్రవణం చేస్తున్నావు. ఆ శ్రవణం చేసేటప్పుడు ఏ శాస్త్రానికి సంబంధించినటువంటి బోధను విన్నావో శ్రద్ధయా యః శ్రవణాదినిష్టో. దేని గురించి శ్రవణం చేస్తున్నావు? నిష్ట. ఏ నిష్ట? బ్రహ్మనిష్ట. లేక సాధన. సాధనకి సంబంధించినటువంటి నిష్టను గురించి నువ్వు శ్రవణం చేసావు. ఇప్పుడు మన సత్సంగం దేని గురించి? శ్రవణం దేని గురించి? ఏదైనా పురాణంలో కూర్చున్నాం అనుకోండి, ఏదో దేవత గురించో దేవుడి గురించో చరిత్రలు చదువుతారు, అవి మనం వింటాం, దాన్ని శ్రవణమే అంటారు. ఇక్కడ చేసేటటువంటి శ్రవణం దేనికి సంబంధించింది? నిష్టకి సంబంధించింది. శ్రవణాది నిష్ట. రజస్వభావం చ దునోతి బుద్ధి. ఈ శ్రవణం చేసేటటువంటి బుద్ధి ఏదైతే ఉందో దానికి రజోగుణం ఉంది. రజోగుణం ఉన్నటువంటి బుద్ధి ఏం చేస్తుంటుంది? సరిగ్గా పట్టుకోదు, గ్రహించడానికి ఇష్టపడదు, మళ్ళీ వేరే వేరే వైపుకి తీసిపోతుంటుంది. అంటే రజోగుణం ఉన్నటువంటి బుద్ధి కదులుతూ ఉంటుంది, విషయాదుల మీదకి తీసుకెళ్ళిపోతుంది. విషయాదుల మీదకి తీసుకెళ్ళిపోవడానికి కారణం ఇందాక మొదట అనుకున్నాం కదా, కోరిక. కోరిక దేని మీద ఉంది? మోక్షం మీద ఉండాలి. మోక్షం మీద ఉంటే తీసుకెళ్ళదు. మోక్షం మీద కాకుండా విషయాదుల మీద ఉంది కోరిక. విషయాదుల మీద కోరిక ఉండడం వల్ల మన బుద్ధి ఏం చేస్తుంది? పక్కకి వెళ్ళిపోతుంది. అందుకని దర్శన శోధనం కార్యం ప్రయత్నేన ముముక్షుణ. మోక్షం పొందాలనుకున్నటువంటి ముముక్షువు ఏం చెయ్యాలి? శోధన చెయ్యాలి, శోధించాలి. ఎక్కడ? మదించాలి. ఎక్కడ? మనసులో. దర్శన శోధనం కార్యం ప్రయత్నేన ముముక్షుణ. మనసును ప్రయత్నించి ఎలాంటి స్వభావంతో మన మనస్సు ఉందో విశుద్ధే సతి చైతస్మిన్ ముక్తి కర ఫలాయతే. అంటే మన మనసును పరిశీలించుకోవాలి. మనం శుద్ధంగా ఉందా, మలినంగా ఉందా? విషయాదుల గురించి ఆలోచన చేసేటటువంటి మనసు మలినమైనటువంటి అటువంటి మనసు విశుద్ధేశ చైతన్యం అంటే శుద్ధమైందనుకోండి, ఆత్మస్వరూపాన్ని పొందాలి, ఆత్మజ్ఞానం కలగాలి, నేను మోక్షం పొందాలి అనేటువంటి తపన ఎవరు మనసులో ఉందో వాళ్ళకి తెలుస్తుంది కదా సంగతి. ఎందుకంటే మనం మనసు కంటే వేరుగా ఉన్నాం. మన మనసు ఎలాంటి ఆలోచనలు చేస్తుందో కూడా మనకు తెలుస్తుంది. దర్శన శోధనం. శోధన ఎప్పటిదాకా శోధించాలి? ఆ లోపల ఉన్నటువంటి స్వరూపం మనకు దర్శనం అయ్యేదాకానే సాధన చేస్తున్నాం కదా. ఎప్పుడు దాకా చేయాలి? ఆత్మ దర్శనం అయ్యేదాకానే, ఆత్మ సాక్షాత్కారం అయ్యేదాకానే
దర్శనం శోధనం కార్యం. అంటే సాధన చేసేటటువంటి వాడు ఏదో యాంత్రికంగా కళ్ళు మూసుకుని సాధన చేసేయటం కాదు. మరేం చేయాలి? ఆత్మ సాక్షాత్కారం అయ్యేదాకా, ఆత్మ దర్శనం అయ్యేదాకా శోధింతూ ఉండాలి. ఇదేనా ఆత్మ? ఇదేనా? ఇది శరీరం. ఈ శరీరం లోపల ఇది జ్ఞానేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు, ఇది మనసు, ఇది బుద్ధి, ఇది చిత్తం, ఈ అహంకారం. ఇలా ఒక్కొక్క దాన్ని విడదీసుకుంటూ ఇదా శోధించాలి. అలా శోధించి అనాత్మ స్వరూపాన్ని అంతటనే వదిలి ఆత్మస్వరూపాన్ని పట్టుకోవాలి. మొత్తం కలిపేసి ఉన్నది మనకిప్పుడు. నేనెవరు అనగానే మనకి ఎలా తెలుస్తుంది? మొత్తం తీసుకున్నాము. శరీరం, ప్రాణాలు, మనసు, ఆత్మ, జీవుడు మొత్తం సముదాయాన్ని తీసుకుని నేను అంటున్నాను. ఎడగొడటం లేదు, ఎడదీసుకోవటం లేదు. ఎడదీసుకోకపోవటం వల్ల ఏమైంది? బంధం ఏర్పడి ఎడగొట్టాలి, వేరుపరచాలి, సెపరేట్ చెయ్యాలి. ఆత్మ, అనాత్మ. ఏదేది ఆత్మకు సంబంధించింది, ఏది అనాత్మకు సంబంధించింది, రెండింటినీ సెపరేట్ చేసి అనాత్మని వదిలి ఆత్మను పట్టుకోవాలి. అంటే అనాత్మను వదిలి అంటే దూరంగా పోదది. ఆత్మ వేరు, అనాత్మ వేరు. తెలిసింది. ఇది తాడు, ఇది పాము. తాడు పాము కాదు, పాము తాడు కాదు. తెలియాలి. తెలియలేనంతసేపు కలిసిపోయినటువంటి సముదాయాన్ని మొత్తం నేనంటున్నాం. ఎడదీసినప్పుడు నా శరీరము అంటున్నాం కదా. నా ప్రాణం బాగోలేదు, నా శరీరం బాగోలేదు, నా మనసు బాగోలేదు అంటున్నాడంటే ఆ నేననేవాడు శరీరం కంటే, ప్రాణం కంటే, మనసు కంటే వేరేగా ఉన్నాడు కదా. వేరేగా ఉన్నటువంటి వాడు తెలియటం లేదు మనకి. మొత్తం తీసేసుకున్నాం. మనోమయోనాపి భవేత్ పరాత్మ అద్యంత పత్వాత్త పరిణామి భావాత్ దుఃఖాత్మకత్వాది విషయత్వ హేతో ద్రష్టాహి దృశ్యాత్మతయా నా ద్రష్ట. ఏంటంటే ఆది లేదు, అంతము కలనటువంటి, పరిణామ లక్షణము కలనటువంటి, దుఃఖాత్మకమైనటువంటి, విషయ రూపమైనటువంటి ఏదైతే ఉందో అదంతా ఈ మనసు యొక్క కల్పన. దీన్నే మనోమయ కోశం అంటారు. మనోమయో నాపి భవేత్ పరాత్మ. ఏం ఆలోచన చేస్తుంది? అనాత్మ సంబంధమైన దృశ్య సముదాయాన్ని అంతటినీ పట్టుకున్నది మనసు. పట్టుకుని ఆద్యాంత్య పత్వాత్ పరిణామి భావాత్. దీనికి ఏముంది? ఆది ఉంది, అంతం ఉంది, పరిణామం ఉంది. మూడు లక్షణాలు చూసుకోవాలి. మన లోపల ఉన్నటువంటి మన స్వస్వరూపమైనటువంటి ఆత్మకి ఆది లేదు, అంతము లేదు, పరిణామము కూడా లేదు. రెండింటినీ బుద్ధి బలాన్ని ఉపయోగించి తెలుసుకోవాలి. బుద్ధి బలాన్ని ఉపయోగించి తెలుసుకోకపోతే మొత్తం కలిసిపోతుంది కదండి, తెలియబడదు. సెపరేట్గా రెండింటిని వేరుగా తెలుసుకోవాలి. ఆది ఉంది, అంతం ఉంది, పరిణామం ఉంది. పైగా దీని లక్షణం దుఃఖాత్మకత్వాది విషయత్వ హేతో. పైగా దుఃఖ స్వరూపం. ఎన్ని లక్షణాలు? ఆది ఉంది, అంతం ఉంది, ఇంకోటి పరిణామం ఉంది, దుఃఖాత్మకత్వాది విషయత్వ హేతో. విషయాదులతో కూడుకున్నటువంటిది, దుఃఖ సముదాయమైనటువంటిది. ద్రష్టాహి దృశ్య ఆత్మతయా నా ద్రష్ట. దీనికి అంతటిగా ఆత్మ ఎలాంటిది? ద్రష్ట, సాక్షి. ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. పోవడము రావడము లేదు, పరిణామం చెందడం ఉండదు. అక్కడికి వెళ్తే దుఃఖం లేదు, అంత సుఖమే, అంత ఆనందమే, సచ్చిదానంద స్వరూపం. అంటే ఇది రెండింటి యొక్క లక్షణాలని ముందు మనం తెలియాలి. అదే సత్సంగం. తెలియకుండా సాధన చేయడం వల్ల ఏది పట్టుకున్నాడో ఏది వదలాలో తెలియలేదనుకోండి, తెలియకపోతే సమయం వృధా అయిపోద్ది కానీ ఫలితం లభించదు, మళ్ళీ రావాలి. అలాగా అనేక జన్మలు పట్టడానికి కారణం ఏంటి? అనేక జన్మ సంసిద్ధి తీతో యాతి పరాంగీతం. భగవద్గీతలో చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమని? అనేక జన్మల్లో కానీ సిద్ధి పొందలేడట.
ఎందుకు పొందలేడంటే విచారణ సరిగ్గా చేయటం లేదు అతను. సాధన బాగానే చేస్తున్నాడు. అదేంటి సాధన చేయటం కాదు, తెలివిని కూడా ఉపయోగించాలి, విచారణ కూడా చెయ్యాలి. ఏదేదో కాదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. అప్పుడు ఒక రైతు ఒక 4 ఎకరాలు చేను ఊడ్చుకున్నాడు. అతను బాగా చేను ఊడిసాడు, మంచి కేపు వస్తుంది, గోరుతో పాటు కలుపు కూడా వచ్చేసింది. రైతు ఏం చేస్తాడండి, కలుపు తీసేసుకుని, కలుపు తీస్తే కలుపు ఎందుకు తీయాలి, దాంతో సమానంగా ఇది కూడా ఎదుగుతుంది కదా, ఉంచుకుందానంటేనో ఉంచడు కదా, తీసేస్తాడు, కలుపుని తీసేస్తాడు. కలుపు తీసేయాలి, అప్పుడు ఊరు బాగా పెరిగింది. మనుషుల కోసం తిరిగాడు ఊరంతా, 10 రోజుల బట్టి తిరుగుతున్నాడు, ఒక మనిషి కూడా దొరుకుతలేదు. ఈలోగా దారంబట 10 మంది వస్తున్నారట. 10 మంచి బలంగా దృఢంగా ఆరోగ్యంగా ఉన్నారు. బాబు ఎక్కడి నుంచి వస్తున్నారంటే, మేము ఊళ్ళో కూడా భిక్షాటం చేసుకుంటామండి, మేము ఆ ఊరంతా తిరిగి మాకేమీ లభించలేదు, మళ్ళీ ఇంకో ఊరు పోతున్నాం అన్నారు. నేను పని చెప్తాను చేస్తారన్నారు. చెప్పండి బాబయ్య, మాకు ఏం భోజనం పెట్టి ఏమో 10 రూపాయలు ఇస్తే మేము ఎక్కడికి మొత్తం అంతా ఏం చెప్తే చేసేస్తామన్నారు. అలాగే మీకు ఏం కావాలో అది చేసేస్తారు, మీరు కలుపు తీయటం తెలుసు, మీరు చూపించండి, మాకు తెలియదు కానీ మీరు చెప్తే చేస్తామన్నారు. అయితే రండి అని చెప్పి చేను కాడికి తీసుకెళ్ళాడు. చెప్పండి ఏమేం చేయాలన్నాడు. వీళ్ళు మూటలన్నీ పక్కన పెట్టుకున్నారు. అతను చేలోకి దిగి గబగబా కలుపు దుబ్బులు టపామంట కలుపు దుబ్బులు తీసి గట్టు మీద పడేసి ఇలాగే చేయాలన్నాడు. మీరు వెళ్ళరండి, మీరు వచ్చేటప్పటికి ఏం చేస్తామో చూసి తిరిగాను అన్నారు. ఇతనికి చాలా ఆనందం అయిపోయింది, మనుషులు దొరికేశారు, పైగా తక్కువ డబ్బులకి. ఏమని అయితే మీకు అందరు కడుపు నిండా భోజనాలు వండించుకుని తెస్తానయ్యా, నేను వచ్చేటప్పటికి ఒక కలుపు పరకు ఉండటానికి వీలు లేదు అన్నాడండి. మీరు చూస్తారు కదా వెళ్ళరండి అన్నారండి. పాపం వెళ్ళి ఎంతో ఆనందంగా భార్యకు ఉత్సాహంగా మంచి వంట చేయించి కావుడు వేసి భోజనాలు పట్టుకుని వచ్చాడు. భోజనాలు పట్టుకొచ్చేటప్పుడు చేలో దుబ్బులు లేవు, మొత్తం ఊడ్చేశారు, లాగేశారు. ఏంటి వరిదుబ్బులన్నీ కలుపుతో పాటు వరిదుబ్బులు కూడా లాగేసి గట్లు ఒడిక్కి పేర్చేశారట. అతను చెప్పింది ఏంటి, వీళ్ళు చేసింది ఏంటండి అంటే మొత్తం అతను కలుపు తీసి వరిదుబ్బులు ఉంచమన్నాడు. ఇతను వరిదుబ్బులతో పాటు అంటే ఆ లాగడంలో సరిగ్గా గమనించలేదండి. ఏది లాగి పక్కన పెట్టాలి, ఏది ఉంచాలి అది సరిగ్గా చూడలేదు, మొత్తం లాగేశారు. ఇంకా నెత్తుకు కొట్టుకుని వాళ్ళకి భోజనాలు వండించుకుని పట్టుకొచ్చాడు. పైగా డబ్బులు వాళ్ళకి ఏటి నాకు ఈ కర్మ, ఏటి పని ఏంటి అంటే, బాబయ్య మీరే కదా ఒక్క పరక ఉండడానికి వీలు లేదన్నారు కదా, చూడండి ఒక్క పరక కనపడుతుంది, మొత్తం చెరువు కనపడుతుంది, చేను అంతా ఒక్క దుబ్బు లేకుండా. అట్టి మాదిరిగా మొత్తం తీసేయకూడదు. ఎలాగా ఇప్పుడు మనం సాధన చేస్తున్నామా, విచారణ పరిశోధన చేస్తున్నాం కదా, మొత్తం తీసేయకూడదు. అలాగని చెప్పేసి మొత్తం ఉంచేయకూడదు. కలిసిపోయింది కదా, ఇప్పుడు కలిసిపోయిన దాంట్లో వరుదుబ్బులేయో కలుపు దుబ్బులేయో తెలియాలి. తెలియకుండా చేసామనుకోండి మొత్తం లాగన్నా పడతాం, మొత్తం అంతా ఉంచేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం పని చేస్తున్నాం, లాగుతులేదు, మొత్తం ఉంచుతున్నాం, పోషిస్తున్నాం. దేన్ని వరిదుబ్బుల్ని కాదు పోషిస్తుంటా, కలుపు దుబ్బుల్నే పోషిస్తున్నాం మనం. కలుపు ఏదండి, మన శరీరం, మన ప్రాణాలు, మన ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, ఈ అహంకారం కూడా కలుపే. ఆత్మస్వరూపం నిత్య సత్యమైనటువంటిది. దీనికి ఇది పోవడమో రావడమో లేదు, పరిణామం చెందేది కాదు, అది ఎప్పుడూ ఉంటుంది. అటువంటి ఎప్పుడూ ఉండేదాన్ని ఆధారంగా చేసుకుని అందులో ప్రవేశించింది ఈ మనసు ప్రవేశించి మనసుకు సంబంధించినటువంటి విషయాదులన్నీ తీసుకొచ్చి అందులో పెట్టింది. ఇప్పుడు మనం అలా కళ్ళు మూసుకుని చూస్తాం అనుకోండి, మనసు తీసుకొచ్చుకున్నటువంటి ఏమేమి ఉన్నాయో అన్నీ కనపడుతున్నాయి. ప్రాపంచిక సంబంధించినటువంటి విషయాదులన్నీ మనసు తీసుకొచ్చి పెట్టింది. వాటిల్నే చూసుకుని ఇంకా అందులో మనకు నచ్చిన వాటిని మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటాం. ఇలాగ నిరంతరం ఏం జరుగుతుంది, ఈ రకంగా అనాత్మ విచారణలోనే మనం మునిగి తేలుతున్నాం, కానీ ఆత్మ విచారణ చేయలేకపోతున్నాం. అందుకని బుద్ధీంద్రియేశ్వార్థం
వృత్తి కర్తృ లక్షణం. అందుకని మనం బుద్ధిని శుద్ధం చెయ్యాలి, బుద్ధిని మేలుకొల్పాలి. బుద్ధిని మేలుకొల్పి విజ్ఞానమయ కోశ షాత్ పుంస సంసార కారణం. అంటే మనసు బుద్ధి రెండు ఉన్నాయి, రెండు అంతఃకరణమే అంటారు. మనసుని శుద్ధం చేస్తే దాని బుద్ధి అంటారు, బుద్ధి మలినమైతే దాన్ని మనసు అంటారు. అంటే మనసు బుద్ధి. ఇప్పుడు మన బుద్ధి మలినమైపోతుంది. మలినమైపోవటం వల్ల ప్రపంచ సంబంధమైనటువంటి విషయాదుల మీద కోరిక కలుగున్నాం. అవి వదిలేయమని కాదు, వాటితో పట్టుకుని మేలుకొల్పమని కాదు. ఏది కలుపో ఏది వరుదుబ్బో తెలియాలి కదా. మరి అట్టి మాదిరిగా నేను ఏది ఇందులో ఏది కాదో తెలియాలి ముందు. తెలిసిన తర్వాత వదలాలో వదలొద్దు అనేటువంటిది నువ్వు నిర్ణయం చేసుకుంటావు తర్వాత. ఎందుకంటే ఏది నీకు మోక్షాన్ని ఇస్తుంది, ఏది నీకు బంధాన్ని కలిగిస్తుంది, ఏది సుఖాన్ని ఇస్తుంది, ఏది దుఃఖాన్ని ఇస్తుంది. ఏ మనిషి కూడా దుఃఖాన్ని కోరుకోడు, ఏ మనిషి కూడా బంధాన్ని కోరుకోడు. ఇప్పుడు అతను వచ్చాడు, కలుపు తీసేసాడు శుభ్రంగానే, కట్టొచ్చుకుని నలుగురిని 4 బాధలు బాధేశాడు. అతను చెంపడ్డారా? ఎంత చెంపడ్డారండి? దెబ్బలు తిన్నారు, భోజనం పెట్టలేదు. అదే మరి అతను అనుకున్నట్టుగా చేసినట్టుది డబ్బులు ఇద్దుడు, భోజనం పెడుతుడు, మెచ్చుకోలేదు, పైగా డబ్బులు ఇవ్వలేదు, పైగా కర్ర తీసుకుని నలుగురిని 4 బాధలు పడితే మూటలు బొజార్ని వేసుకుని అదే పరుగు మీరు చెప్పినట్టే చేసాం, మీరు మమ్మల్ని అన్యాయంగా కొడుతున్నారని పైగా తగ్గు పెట్టారు వెళ్ళి ఊళ్ళో పెద్దల దగ్గర. అట్టి మాదిరిగా మనం ఏం చేయాలి? బుద్ధిని మేలుకొల్పాలి. బుద్ధీంద్రియార్థం వృత్తి కర్తృ లక్షణం. అంటే బుద్ధికి ఒక లక్షణం ఉంది, కర్తృ లక్షణం. అంటే ఏంటి? కదలడం, నిత్యము కదులుతుంటది. నిత్యము కదులుతూ విజ్ఞాన మైకోశ పుంస సంసార కారణం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కర్తృ లక్షణం అంటే ఏంటంటే అది బుద్ధి మనసు లాంటిది కాదు. ఇది ఏం చేస్తుంటది? జ్ఞానేంద్రియములతోడ వృత్తియుక్తమే. అంటే జ్ఞానేంద్రియాల్లోనూ బుద్ధిలోని తెలివి ఉంది. ఆ తెలివితో నాకు ఎవడో చెప్పక్కర్లేదు, నాకు అంతా తెలిసిపోతుంది. గురువుగారు ఏం చెప్తారు కూడా నేను చెప్పమంటే చెప్పేస్తానంటాడు ఒక్కొక్కటి. ఎందుకండి తెలివి బుద్ధింద్రియార్థం, ఇంద్రియాదులతోటి కూడి తెలివిని నేను ఇంక సాధన చేసుకోక్కర్లేదు, నాకు అంతా తెలుసు, నాకు చెప్పక్కర్లేదు, నాకు అంతా తెలిసిపోయింది అని వృత్తి కర్తృ లక్షణం. ఈ లక్షణం కలిగి ఉంటుందట. అది బంధమే అంటున్నాడు. ఏది? ఇందాకడదంటే పోనీ బంధహేతువే. ఇది ఎందుకు బంధం? ఇది తెలివి ఉంది కదా చక్కగానే. విజ్ఞానమైకోశ, తెలివి పెరిగింది, వింటున్నాడు, చదివాడు, సాధన చేశాడు, బాగా బుద్ధి బలం పెరిగింది కదా. షాత్ పుంచ, ఈ తెలివి కూడా బంధ కారణమే అంటాడు, సంసార కారణం. ఇది కూడా మళ్ళీ రేపు తీసుకొచ్చి పెడుతుంది. కాకపోతే ఈ తీసుకొచ్చి బుద్ధి బలం పెరిగిన తర్వాత తీసుకొచ్చే జన్మ వేరేగా ఉండొచ్చు. ఈ రకంగా బుద్ధి ఇలాగ ఎందుకు చేస్తుందన్నా దానికి అనుమూరజ చిత్ ప్రతిబింబ శక్తి. ఈ బుద్ధిలో ఆత్మిక ప్రకాశం ప్రతిబింబిస్తుంది, దాంట్లో చిదాభాసం ఉంది. బుద్ధి శుద్ధమై ఉండడం వల్ల, అంటే మనసు కూడా సత్వగుణమే, దాంట్లో కూడా ప్రతిబింబిస్తుంది. కానీ బుద్ధిలో ప్రతిబింబించినంత ప్రకాశం మనసులో ప్రకాశించదు. మనసులో ప్రతిబింబించింది చిత్తంలో కూడా ప్రతిబింబింది, అహంకారంలో కూడా ప్రతిబింబింది. ఇప్పుడు అహంకారంగా పరిణామం చెందేటప్పటికి అహంకారం ఏమంటుంది? మొత్తం కలిసిపోయిన సముదాయాన్ని తీసుకుని నేను శరీరం అని అంటుంది. నేను అంటే అక్కడ ఏమి లేదు, ఎడగొట్టలేదు. అహంకారం ఎప్పుడైతే వచ్చిందో, చిత్తం అంటే స్మృతి అండి, బాగా గుర్తుపెట్టుకోండి. స్మృతి అంటే తెలివి. ఈ తెలివి ఏదైతే ఉందో ఆ తెలివిలో ఏమేమి దృశ్యాలు ఉన్నాయి అన్నీ చిత్తంలో గుర్తున్నాయి. వాటిని తీసుకుని మనసు సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. సంకల్ప వికల్పాలు చేసేటటువంటి వాటిని బుద్ధి నిశ్చయం చేసింది. బుద్ధి నిశ్చయించినటువంటి దాన్ని అహంకారం
నేను చేశాను, నాకు ఆత్మసాక్షాత్కారం అయిపోయింది, నేను పండితుణ్ణి, నేను పామరుణ్ణి, నేను తెలివైనోడిని, నాకు తెలిసిపోయింది, నేను అన్నీ చదివేశాను. ఏం చేస్తుంది అది? ఎలా మారింది? ఇది అహంకారంగా మారిపోయింది. ఈ రకంగా చిత్ ప్రతిబింబ శక్తి, అహంకారంలో ఆత్మిక ప్రకాశం ఉండడం వల్ల, తెలివి ఉండడం వల్ల, దేహభావన కలగడం వల్ల విజ్ఞానజన్య తెలివి బాగా పెరిగి ప్రకృతి వికార, ప్రకృతికి సంబంధమైనటువంటి పరిణామం చెందేటటువంటి వికార లక్షణాలు కలిగినటువంటి వస్తువును మళ్ళీ నేను అంటాడట. అంటే ఇంత తెలుసుకున్నటువంటి వాడు ఇది నేను కాదు అనాలి కదా. అహంకారం అది అనడం లేదు. మళ్ళీ నేను మీ అందరికంటే గొప్పవాడిని అన్నాడు అనుకోండి, దేన్ని తీసుకొచ్చాడు అక్కడ? మళ్ళీ దేహాన్ని తీసుకొచ్చాడు. మళ్ళీ ఏమైంది? ఎంత శక్తి ఎక్కి ఇంత తక్కువానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమయ్యాడు అంటే జ్ఞాన క్రియావాన మిచ్చజస్రం, జ్ఞాన క్రియావాన మిచ్చజస్రం, జ్ఞాన క్రియావాన అహమిచ్చజస్రం. జ్ఞానం ఉండడం వల్ల, జ్ఞానం లేనటువంటి వాడు అంత అహం చూపించలేడు. అంటే ఆత్మ ప్రకాశం ఉండడం వల్ల దేహేంద్రియ ద్విషయ మన్యతే భృషం, దాంతో మళ్ళీ మొదటికి తీసుకొచ్చి దేహేంద్రియాదులతో కలిసిపోయి శరీరంతో కర్మలు చేసి మళ్ళీ సుఖ దుఃఖాలు అనిపిస్తూ ఉంటాడు. అందుకని సాధకుడైనటువంటి వాడు బుద్ధీంద్రియేశ్వార్థం సమూర్తి కర్త లక్షణం అంటే బుద్ధిలోకి వెళ్ళి. అలాగే ఇందాక మొదట చెప్పింది ఏంటి? దర్శనం శోధనం కార్యం ప్రయత్నేన ముముక్షుణ. నీకు మోక్షం కావాలంటే ఏదో జరిగిద్దరు ఇద్దరు అన్నట్టు కాకుండా నేను మోక్షం పొందాలి, ఈ జన్మ తర్వాత మళ్ళీ ఇంకో జన్మ రాకుండా చూసుకోవాలి అంటే విశుద్ధేశతి చైతస్మిన్ ముక్తి కరపలాయతే. అటువంటి వాడికి మనసులో ఉన్నటువంటి మాలిన్యం అంతా తొలగిపోయి విక్షేపం తొలగిపోతే కరతలామలకంగా అతనికి మోక్షం పొందుతాడు అంటున్నాడు. ఈ రకమైనటువంటి సాధకుడు నిరంతరం అభ్యాసం చేయాలి. అనాదికాలోయమహం స్వభావో జీవస్యమస్తవ్య వ్యవహారవోడ కరోతి కర్మాణ్యపి పూర్వవాసన పుణ్యానపి తత్ఫలానే. నేను అన్నట్టు స్వభావము కల ఈ విజ్ఞానమై కోసమే అనాదికాలీనుడకు జీవుడు. అంటే ఈ బుద్ధిలో ప్రతిబింబించినటువంటి ఏ ప్రతిబింబం అయితే ఉందో ఆ ప్రతిబింబానికి జీవుడు అని పేరు. ఆ జీవుడు అన్నప్పుడు దాంతో ఏది మిళితమై ఉంది? బుద్ధి మిళితమైంది. బుద్ధితో కూడినటువంటి ప్రతిబింబానికి జీవుడు అని పేరు. అంటే నేను అన్నట్టు స్వభావము కల నేను అంటున్నాడు కదా. ఆ నేను అన్నప్పుడు దేనితోటి కలిపి నేను అంటున్నాడు? బుద్ధిలో ప్రతిబింబించినటువంటి ప్రతిబింబాన్ని బుద్ధిని కలిపి నేను అంటున్నాడు. ఇతడు ఇహలోక సంబంధపు వ్యవహారములను నిర్వహించువాడు. తన పూర్వవాసనను అనుసరించి ఇతడు పుణ్య పాపమయములైనటువంటి కర్మలను అన్నిటినూ ఆచరిస్తూ ఉంటాడు. ఎవరి? జీవుడు. ఈ రకంగా తెలివి కలిగి ఆ బుద్ధిలో ప్రతిబింబించినటువంటి ఆత్మ ప్రతిబింబ ప్రకాశంతో ఆ బుద్ధి చుట్టూరు ఆవరించినటువంటి శరీరాదులను నేనని అక్కడి నుంచి ఏం చేస్తుంటాడు? కర్మలు చేస్తూ ఉంటాడు. కర్మ చెయ్యాలంటే ఎక్కడికి రావాలండి? మళ్ళీ కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని లేపాలి, వాటికి పని చెప్పాలి. ఈ రకంగా భుంక్తే విచిత్రాస్వపి యోనిషు వశం ఆయాతి నిర్యాతి యద ఊర్ధ్వమేష అస్థైవ విజ్ఞానమయస్య జాగ్రత్త స్వప్నాద్యవస్థ సుఖ దుఃఖ భోగ. ఈ రకమైనటువంటి బుద్ధితో కూడిన ప్రతిబింబ స్వరూపుడైనటువంటి జీవుడే భుంక్తే విచిత్రాస్వపి యోనిషు రజన్. అంటే ఇతనే భుంక్తే విచిత్రాస్వపి కర్మలు చేసి కర్మ ఫలాలను అనుభవిస్తున్నాడు. వాని ఫలములను అనుభవించుతూ విచిత్రమైనటువంటి పశు పక్షి మనుషులు మొదలైనటువంటి యోనులు ఎందుకు పరిభ్రమించుచు ఒకప్పుడు క్రిందకు మరి ఒకడు మీదకు వచ్చుచు పోవచు నుండును.
జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ మొదలైనటువంటి జాగ్రత్త స్వప్నాద్యవస్థ సుఖ దుఃఖ భోగ. మెలకులోకి వచ్చాడు, స్థూల శరీరంతో నేను అనుకున్నాడు, స్థూల శరీరంతో కర్మలు చేశాడు, స్థూల శరీరానికి సంబంధించినటువంటి కర్మలకి ఫలాన్నే అనుభవిస్తున్నాడు. అంటే జాగ్రత్త. స్వప్నంలోకి వెళ్ళాడు, ఆ స్వప్నంలో మనసు సృష్టించినటువంటి విషయాలతోటి మమేకమై అక్కడ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు. సుషుప్తిలోకి వెళ్ళి ఏమీ తెలియకుండా పడుంటున్నాడు. స్వప్నాద్యవస్థ సుఖ దుఃఖ భోగాయి. మళ్ళీ స్వప్నంలో నుంచి మెలకులోకి వచ్చాడు, మెలకులో నుంచి నిద్రలోకి వెళ్ళాడు, నిద్రలో నుంచి స్వప్నంలోకి వచ్చాడు, స్వప్నంలో నుంచి మెలకులోకి వెళ్ళి ఇలా నిరంతరము అశ్చైవ విజ్ఞానమయస్య జాగ్రత్త స్వప్నాద్యవస్థ సుఖ దుఃఖ భోగాయి. ఎక్కడ విశ్రాంతి లేదు, ఎక్కడ ఆగడం, నిత్యము తాను ఆగే ఉన్నాడు. కానీ తన చుట్టూరు తిరుగుతుంది. ఇది ఏది తిరుగుతుంది? ప్రకృతి స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా తయారయ్యింది. స్థూల శరీరానికి అవస్థ జాగ్రత్త అవస్థ, సూక్ష్మ శరీరానికి అవస్థ స్వప్న అవస్థ, కారణ శరీరానికి అవస్థ సుషుప్తి అవస్థ. ఈ జాగ్రత్త సంబంధించినటువంటి స్థూల శరీరం వచ్చింది. చూడండి, ఇతనికి ఎదురుగుండగా వచ్చిన స్థూల శరీరాన్ని చూసి స్థూల శరీరం నేను అనుకున్నాడు. స్థూల శరీరానికి సంబంధించినటువంటి జాగ్రత్తకి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకుని కర్మలు చేస్తున్నాడు, కలిసిపోతున్నాడు ఎక్కడికక్కడ. మళ్ళీ స్థూల శరీరం పోయి సూక్ష్మ శరీరం వచ్చింది. సూక్ష్మ శరీరానికి సంబంధించిన అవస్థ స్వప్నావస్థ. మళ్ళీ ఆ స్వప్నావస్థను చూస్తున్నాడు, దాంట్లో తాదాత్మ్యం చెందించాడు, అదే నిజం అనుకున్నాడు. అంటే ఇంక స్వప్నావస్థలో ఇది స్వప్నము, ఇది నిజం కాదు, ఉత్తిది అనుకోవటం లేదు, అదంతా కల్పన. అందులో ఏది నిజంగా కానీ నిజం అన్నట్టుగానే ఏమవుతున్నాడు అక్కడ? సుఖ దుఃఖ భోగై. సుఖం అనిపించినాడు, దుఃఖం కూడా అనిపించినాడు. అది నిజం కాదనుకుంటేను అక్కడ ఏం తెల్లలేదు అతనికి. విషయం జ్ఞానం తెల్లలేదు, వస్తువు మాత్రం నిజం కాదు. అది తాడు కాదు, పాము కాదు, తాడు అని తెలిసిందనుకోండి, భయం లేదు, దుఃఖం లేదు. తాడు తాడుగా తెలగ పాము అనుకున్నప్పుడే భయం. అట్టి మాదిరిగా స్వప్నంలో ఏర్పడినటువంటి ప్రపంచాన్ని చూసి నిజమనేసుకున్నాడు. అది కల్పన. మరి మెలుగులోకి వచ్చినాక కనపడేదో ఇది కల్పనే. మెలకులో ఉన్నది కూడా కల్పించబడిందే, కానీ దాన్ని నిజం అనుకుంటున్నాడు. లోపల ఉన్నవాడు ఉన్నాడు కదా, వాడు కల్పించబడ్డావాడు కాదు, వాడు యథార్థమే. వాడికి జనన మరణాలు లేవు, పరిణామం చెందడు, రాకపోకలు లేవు, ఆది అంతమో లేదు. దీనికో ఆది ఉంది, అంతమో ఉంది. పుట్టుకుందా శరీరానికి, మరణం కూడా ఉంది కదా. పుట్టుక మొదలు, మరణం అంతం, ఆది అంతం. మధ్యలో ఎలా ఉంది? ఆది అంతానికి మధ్యలో ఎలా ఉందండి శరీరాన్ని? ఒకసారి ఒలమటి కాళ్ళలో చూసుకోండి. ఆదిలో స్టార్టింగ్లో ఎలా ఉంది? పరిణామం చెందుతుంది. ఎలాంటి పరిణామం చెందుతుంది? బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము మొదలైనటువంటి అవస్థలలోకి పరిణామం చెందింది. అంతే. వార్ధక్యంలోంచి ఎక్కడికి పోయింది? మరణంలోకి పోయింది. మరి ఇవన్నీ అనిపించేవాడెవడో? ఇది నీది నేను అనుకున్నవాడు దానికి సంబంధించిన బాధ అంతా అనిపిస్తున్నాడు. ఇది ఎందుకు వచ్చింది? ఇది కర్మ వల్ల వచ్చింది. ఏది? మన శరీరం అనేటువంటిది స్వప్నంలో శరీరం మనం కల్పించుకోవటం వల్ల వచ్చింది. మెలకువలో శరీరం మన ఇంతకు ముందు జ్ఞానం లేకుండా చేసిన కర్మ వల్ల వచ్చింది. ఇప్పుడు కర్మ అంతా ఖర్చు అయిపోయింది అనుకోండి, శరీరం పోతుంది. లోపల ఉన్నటువంటి శరీరము జ్ఞానం తెలుసుకుంటే పోతుంది. బయట ఉన్నటువంటి శరీరము ప్రారంధం భోగతో నశ్యతి, ప్రారంధ కర్మను అనిపించే పోతుంది. అర్థమైందా? ప్రారంధ కర్మతో ఈ శరీరం వచ్చింది. ప్రారంధ కర్మ లేకపోతే మనకి శరీరం రాదు. ప్రారంధంలో ఎలా రాసి పెట్టుందో దాని ప్రకారంగా ఈ శరీరంతో నువ్వు సుఖమో దుఃఖమో మనం పొందుతుండాలి. దీని నుంచి జ్ఞానం తెలుసుకుని నువ్వు వేరుపడ్డావనుకో, ఇది ప్రారంధానికి సంబంధించింది. శరీరం నేను కాదు, శరీరం నాదు కూడా కాదు. అలాగని చెప్పేసి నేను కాదు నాది కాదు అన్నంత మాత్రం చేత దానికి సంబంధించింది పోదు.
ఉంటుంది, కానీ తెలియాలి. తెలిసినప్పుడు ఏమవుతుంది? నేను వేరు, శరీరం వేరు. శరీరం నేను పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వల్ల వచ్చింది. ఇది ప్రారంధాన్ని అనిపించే పోతుంది, ఇంకా రేపు మళ్ళీ రాదు. జ్ఞానం తెలుసుకుంటే. జ్ఞానం తెలుసుకోకపోతేనా మళ్ళీ ఇప్పుడు చేసిన కర్మ బంధిస్తుంది, మళ్ళీ తీసుకొచ్చి ఇంకో శరీరాన్ని పెడతాం. అలాగే స్వప్నంలో శరీరం కూడా సుఖదుఖాలు కలిగిస్తుంది. కానీ అక్కడ జ్ఞానం తెలుసుకుంటేనా, జ్ఞానం తెలుసుకుంది అనుకుంటే ఇది కళ అని తెలిస్తేనా భ్రమచందం, భయపడం, భ్రాంతి చెందం. కళలో కళని తెలిస్తేనా బాధపడతారా? బాధపడరు. తెలియకపోతేనా బాధపడతాం. అట్టి మాదిరిగా మెలకువలో కూడా ఇది అలాంటిదే అని తెలిసిందనుకోండి, తెలియని ముందు బాధపడినంత బాధపడి పడ్డాం. ఎందుకని? జ్ఞానం వచ్చింది. అంటే దేహాది నిష్ట శ్రమ ధర్మ కర్మ గుణాభిమానం సతతం మమేతి. దేహాది నిష్ట శ్రమ ధర్మ కర్మ. శరీరం ఉంది, దానికి ఒక ధర్మం ఉంది, అది కర్మ చెయ్యాలి. నేనేమి తిన్ను తాగను, నేనే పని చేయను, నేను ఇంట్లోనే కూర్చుంటాను అన్నాడు అనుకోండి, ఎవరు తెచ్చి పెడతారు అలాంటికి? భార్య కూడా ఏమీ వండి పెట్టదు, తెచ్చి పెడితేనే వండి పెడుతుంది కదా. దేహాది నిష్ట శ్రమ ధర్మ కర్మ. దానికి ఒక ధర్మం ఉంది, దానికి ఒక కర్మ ఉంది. ఆ కర్మ ఫలాన్ని అనుభవించేస్తే కర్మఫలం ఖర్చు అయిపోతుంది. దేహాది నిష్ట శ్రమ ధర్మ కర్మ గుణాభిమానం సతతం మమేతి. చేత నువ్వు గుణాలని వదిలిపెట్టి విషయాదుల్ని తెలుసుకో. గుణాలేటి? ఈ శరీరం ధర్మం ఎలాంటిది? పుట్టుక, పరిణామము, చావు. లోపల మనసు ఎలాంటిది? ఈ శరీరమే తిరిగి శరీరమే నేను అనుకుని శరీరం గురించి ఆలోచించడం మనసు యొక్క ధర్మం. శరీరం యొక్క ధర్మం ఇలాంటిది. విజ్ఞాన కోశోయమతి ప్రకాశ. ఈ మనసుకి శరీరానికి లోపల బుద్ధి ఉంది కదా, దాన్ని విజ్ఞానమయ కోశం అంటున్నారు. అది ఎలాంటిది? ప్రకాశవంతమైనటువంటి వస్తువు అది. అతో భగత్యేష ఉపాధిరస్య. అంటే ఈ శరీరం చీమ పాకుతుంది తెలుస్తుంది, దోమ కొడుతుంది తెలుస్తుంది, శరీరానికి ఏ ఏ అవసరాలు కావాలో ఆ అవసరాలన్నీ తెలియపడుతుంది. అవసరాలను తీర్చుకునేలాగా మనం ప్రయత్నం చేస్తున్నాం. యథాత్మది సంస్మరతి భ్రమేణ. చిత్తం ఏంటంటే యథాత్మది సంస్మరతి భ్రమేణ. మన స్వరూపాన్ని మనకి తెలియకుండా చేస్తుంటారు. ఏది? మన తెలివి. ఏంటండి? మన తెలివి మనల్ని బంధిస్తుందా? మన తెలివే మనల్ని భ్రమలో పెడుతుందా? అవునంటున్నాడు ఇక్కడ. ఎందుకని? తెలివి వచ్చినప్పుడే కదండి మనకి ఇదంతా తెలుస్తుంది. నిద్రపోయాం, బాడ నిద్రలోకి వెళ్ళిపోయాం, అక్కడ భ్రమ లేదు, కానీ అజ్ఞానం ఉంది. ఆత్మస్వరూపం గురించి తెలియలేదు. మెలుగులోకి వచ్చాం, మనసు వచ్చింది, ఇంద్రియాలు వచ్చినాయి, శరీరం వచ్చింది, తెలివి వచ్చింది. ఎక్కడ దేది మరుగుపడింది? యథాత్మ అంటే యథార్థంగా ఉన్న వస్తువేదో అది మరుగులో పడింది. ఇప్పుడు మెలుగు రాగానే ఏది మరుగులో పడింది? మన స్వరూపం మరుగులో పడింది. ఏది మనకు తెలుస్తుంది? మన శరీరం తెలుస్తుంది. శరీరం ఎప్పుడైతే తెలుస్తుందో, శరీరం లోపల ఉన్నటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో, ఈ బుద్ధి ఏదైతే ఉందో, శరీరానికి కావలసినటువంటి విషయాలన్నీ గుర్తు చేసి పెడుతుంది. అందుకని మనం ఏం చేయాలి? మెలకువలోకి రాగానే, మెలకువలో కాదు, ఎప్పటికప్పుడు నేను, నా శరీరము, నా ప్రాణము, నా ఇంద్రియాలు, నేను వేరు, ఇవన్నీ వేరు, కలుపు వేరు, వదుపులు వేరు అన్నట్టుగా వేరువేరుగా తెలుసుకుని దీనికి సంబంధించినటువంటి విచారణ నిరంతరము చెయ్యాలి. అలాగ సాధన అంటే నిష్ట అంటే సాధన. నిష్టలో కూర్చుని సాధనలో నిష్ఠావత్వాత్తు అంటే మనసును కదపకుండా ఉంచడం నిష్ట. ఆ నిష్ట మనసును తీసి ఆత్మ మీద పెడితే ఆత్మనిష్ట, బ్రహ్మం మీద పెడితే బ్రహ్మనిష్ట, శ్వాస మీద పెడితే శ్వాసనిష్ట, లేదా ఏదైనా విగ్రహం మీద పెడితే విగ్రహనిష్ట.
లేదా ఏదన్నా మంత్రాన్ని అనుకుంటే మన ఇష్టం. మన మనసును తీసుకొచ్చి ఏదో విగ్రహం మీద పెట్టామనుకోండి, కళ్ళు మూసుకునో కళ్ళు తెరిచో ఆ విగ్రహంగా చూస్తూ ఉన్నాం అనుకోండి, అది నిష్టే. ఎదురుగుండగా ఏ దీపాలను పెట్టుకుని ఆ దీపాన్ని చూస్తూ ఉంటే అది కూడా నిష్టే. లేదా ఏదో ఒక మంత్రాన్ని పట్టుకుని అదే పనిగా ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే అది నిష్టే. అంచెలంచెలుగా శ్వాసను చూస్తూ ఉంటే శ్వాస నిష్ట. ఇవన్నీ దాటిన తర్వాత ఆత్మస్వరూపాన్ని చూస్తూ ఉంటే ఆత్మనిష్ట. ఆత్మ పరమాత్మల ఏకత్వమైనటువంటి బ్రహ్మమును చూస్తూ ఉంటే బ్రహ్మనిష్ట. మన ఆశ్రమం పేరు బ్రహ్మనిష్ట. ఈ రకంగా యదాత్మ దేశం శరతి భ్రమేణ, భ్రమలో పడిపోతుంది ఈ బుద్ధి, ఈ తెలివి. ఈ తెలివి అన్నిసార్లు తెలివి కలిగి ఉండం. ఎవడన్నా ఏదైనా కొంచెం కోపంగా మాట్లాడేవాడు ఏటన్నామని చెప్పి వెంటనే తిరగబడిపోతాం. అక్కడ ఏం పోయింది? తెలివే ప్రకాశిస్తుంది కదా. ఏటన్నా, ఏటి నిన్ను అనలేదు అంటున్నాడు అనుకోండి, నీ శరీరాన్ని అన్నాడంటే అలా ఒప్పుకోవడం. ఆ శరీరాన్ని ఏదన్నా సరే అంగీకరించాడు, చాలా కోపం పడిపోతుంటాడు. అంచేత యోయం విజ్ఞానమయ ప్రాణేషు ఉది సురస్వయం జ్యోతి కోటస్థ శనాత్మా కర్త భోక్త భవత్యుపాదిస్థ. ఈ రెండు వస్తువులు కూడా అంటే వరిదుబ్బులు కలుపు మొక్కలు ఒకే చోటులో ఒకే శైలిలో ఉన్నట్టుగా యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృది సురస్వయం జ్యోతి. హృదయంలో ఏముంది? ప్రాణం ఉంది, తెలివి ఉంది, రెండు ఉన్నాయి అక్కడే. మనసు కూడా ఉంది, బుద్ధి కూడా ఉంది. చూడండి, యోయం విజ్ఞానమయ, విజ్ఞానమయ కోశం ఉంది, ప్రాణమయ కోశం ఉంది హృదయంలో. స్వయం జ్యోతి. స్వయం జ్యోతి అంటే వెలిగించింది కాదు, అది స్వయం ప్రకాశం అంటారు. అంటే నిత్యము ఉండేటువంటిది. కోటస్థ శనాత్మ కర్త భోక్త భవత్యుపాదిస్థ. అక్కడ అదే కోటస్థుడు. అంటే అక్కడ కోటస్థుడు కూడా ఉన్నాడు, అతను కదలడు. ఆ కోటస్థుడు నుంచి కోటస్థనాత్మ కర్త. కోటస్థుడు అంటే ఏంటండి? ఇప్పుడు మా కమ్మడి పొదువులో కొడవళ్ళు కత్తులు తయారు చేస్తుంటారు. ఆ కొలుములో పెట్టి కాలుస్తారు దాన్ని, ఆ ఇనుముని కాల్చి కోటం అంటే ఒక దాగలు, దాన్ని అక్కడ పెట్టి దాని మీద చుట్టించుకుని సాగదీస్తుంటారు. దాని మీద అనేక వస్తువులు తయారయ్యి వెళ్తుంటాయి. బళ్ళాలు, బాకులు, కత్తులు, గొడ్డళ్ళు, గుణపాలు, ఇవన్నీ అనేక వస్తువులు తయారవుతూ ఉంటాయి. ఆ కింద ఉన్నటువంటి ఆ కూటం ఉంది కదా, భూమిలో పాతుతాడు, దాని మీద పెట్టి కొడతాడు ఎన్నటిని కూడా. అది మాత్రం సాగదు. అయితే మరి చుట్టించుకుని దీనికి కొట్టినప్పుడు దానికి కూడా తగులుతుంది కదా దెబ్బ. దేనికి? విషయాలు ఎప్పుడన్నా కొమ్మల కొలుకాడు, కొడవలు కోసేకాడికి వెళ్ళి చూడండి, కప్పులు కోయటానికి దాని మీద పెట్టి కాల్చి కొడతాడు, వంపులు గింపులు తీసుకుంటాడు. ఈ దీని మీద కొట్టినప్పుడు, చుట్టించి కొట్టినప్పుడు కింద ఉన్నటువంటి ఆ దాగల ఆ కూటానం కూడా తగలాలి కదా, తగులుతుంది కదా. కూటస్థనాత్మ కర్త. ఈ అనాత్మ స్వరూపం అంతా దేని మీద పెట్టి కొడవల్లో కత్తులు గుణపాలు దేని మీద పెట్టి అన్ని అనాత్మ. ఏయి కత్తులు గొడవల్లో గుణపాలు ఇవన్నీ అనాత్మ. కూటస్థ ఆత్మ. ఆత్మ కూటస్థుడు ఆత్మ మీద పెట్టి అనాత్మని సాగదీస్తున్నాడు కర్త. ఈడెవడం చూడండి, మూడు వచ్చినాయి. ఒకటి కూటస్థుడు, ఇంకొకటి అనాత్మ, ఇంకొకటి కర్త. కర్త అంటే చేసేవాడు. ఎవడండి చేసినోడు? నేనండి. ఆ నేనన్నవాడు ఈ పారాయణ చేసిన వాళ్ళు ఎవరు? నేనండి. ఈ శ్లోకాలు చదివిన వాళ్ళు ఎవరండి? నేనండి. సాధన చేసిన వాళ్ళు ఎవరండి? నేనండి. సత్సంగానికి వచ్చిన వాళ్ళు ఎవరండి? మన సత్సంగానికి వచ్చారా? వచ్చేవాడిని. ఎవరు అన్నవాళ్ళు? నేను అంటున్నాడు కదండి. ఆ నేననేవాడు ఎవడు? కర్త. చేసినటువంటి ఆ కర్మకి కర్త కదండి, అతను పని చేశాడు కదండి, పనికి ఫలితం వచ్చింది కదా, దాన్ని అనిపించినోడు ఎవడండి? భోక్త. నేనే. కర్త భోక్త భవత్ ఉపాదిస్థ. ఈ కర్త
ఈ అనాత్మ స్వరూపాన్ని కూటం మీద పెట్టి బాధి వస్తువుని తయారు చేసుకుంటున్నాడు. స్త్రీ శరీరం రావాలా, పురుష శరీరం రావాలా, సుఖం రావాలా, దుఃఖం రావాలా, దానికి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ చేసి ఇప్పుడు మనం పొద్దున్నే చందాల్లాగా చేసే ఆలోచన అంతా దేనికి వృధా పోతుంది అనుకుంటున్నారా? తెల్లారిని కానీ కూర్చుని ఏదో ఆలోచన చేస్తున్నాం కదా, అది ఏదో పోయింది లేదు, ఎవరికీ తెల్లలేదు, అదేదో నేను ఆలోచించిందంతా అనుకుంటా. అలాగే మనం కర్మలు చేస్తున్నాం, అవి వృధాగా పోవట్లేదు. ఆలోచనలు చేస్తున్నాం, అవి వృధాగా పోవట్లేదు. ఈ చేసేటటువంటి కర్మలు కానీ ఆ కర్మలకు సంబంధించినటువంటి ఆలోచనలు కానీ నశించడం లేదు, వృధా పోవటం లేదు, ఫలితాన్ని వెళ్తుంది. ఎందుకని? ఆ కూటం మీద పెట్టి కొట్టావు కదా, వృధా అవుతుంది. అది ఏదో ఆకారం తయారవుద్ది కదా, పొడవలో పత్తో తయారవుద్ది కదా. అట్టి మాదిరిగా కొట్టేవాడెవడో కర్త, అహంకారుడు. అహంకారుడే కర్త. కూటమిది ఆత్మ. అనాత్మ స్వరూపాన్ని ఈ అహంకారుడు నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా డబ్బు, నా కులము, నా ఊరు, నా వస్తువు, నాకు ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నేను ఇంతటోడిని, నేను అంతటోడిని, నేను మంచోడిని, లేదా నేను మంచోడిని కాదు, ఇలాగ ఏ ఆలోచనలు అయితే చేస్తున్నామో ఇవన్నీ దేని మీద పెట్టి చేస్తున్నాడు? ఆత్మ మీద పెట్టి చేస్తున్నాడు. ఆత్మే ఆ కూటస్థుడు. యోయం విజ్ఞానమయ. తెలివి లేకపోతే చేయలేడు. పశుపక్షాదులు ఉన్నాయండి, ఆలోచించవు. ఆకలేసింది వెంటనే కడుపు నిండా తినేస్తుంది. ఏ పని అవసరం వచ్చిందో ఆ అవసరానికి సంబంధించినటువంటి క్రియ ఆచరించేస్తుంది. దాన్ని భోక్త అంటారు. అది బంధించడం లేదు. అదేంటి? ఈయన ఎందుకు బంధిస్తుంది? ఈడు దాని గురించి ఆలోచిస్తున్నాడు, అది చేస్తుంది కర్మ, అది బంధించడం లేదు. వీడు చేస్తున్నాడు, వీడిని బంధిస్తుంది. వీడిని ఎందుకు బంధిస్తుంది? వీడు ఆలోచిస్తున్నాడు. ఆలోచించడం వల్ల అది కర్మ దాకా తీసుకొస్తుంది, కర్మ ఫలితాన్ని ఎత్తుంది. ఆ ఫలం మళ్ళీ దుఃఖాన్నో సుఖాన్నో కలుగు చేస్తుంది. అది అనిపించడానికి మళ్ళీ శరీరాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఈ రకంగా కూటస్థానాత్మ కర్త భోక్త భవత్ ఉపాధిస్థ. స్వయం పరిచ్ఛేదముపేక్ష బుద్ధే తాదాత్మదోషేణ పరం వృషాత్మన. సర్వాత్మ కషన్నపి వీక్షతే స్వయం స్వతః పురగత్వేన మృదో ఘటానివ. మనం బయట వస్తువుల గురించి కాకుండా ఆలోచన నిరంతరము స్వయం పరిచ్ఛేదముపేక్ష బుద్ధే. బుద్ధి బలాన్ని ఉపయోగించి స్వయంగా మనం దేని వైపుగా ఆలోచన చేయాలి అంటే, లేచిన కాడి నుంచి ఆడు ఎలా ఉన్నాడు, ఈవిడ ఎలా ఉందా, ఆ వస్తువు ఎలా ఉంది, ఈ వస్తువు ఎలా ఉందంటే ఆలోచించడం కదా. ఈయన ఏం చెప్తున్నాడు? స్వయం పరిచ్ఛేదం ఉపేక్ష బుద్ధి. నీ బుద్ధితోటి, పరిచ్ఛేదం అంటే వేరుపరచకుండా నీ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆలోచించాలి. స్వయం పరిచ్ఛేదం ఉపేక్ష బుద్ధి. బుద్ధిని మేలుకొల్పు, ఆలోచించు. ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది నువ్వు, ఏది జీవుడు, ఏది దేవుడు. ఈ విచారణలోనే తాదాత్మ్య దోషేణ పరం వృషాత్మన. తాదాత్మ్య దోషము అంటే తాదాత్మ్యం, ఒక వస్తువుని ఇంకొక వస్తువుగా భ్రమింప చేయటమే తాదాత్మ్య దోషం. తాడుని పాము అనుకున్నాం అనుకోండి, అంటే దానికి దీనికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. దేనికి? తాడు పొడుగ్గా ఉంటుంది, చుట్ట పెట్టుకుని ఉంది. పాము కూడా పొడుగ్గా ఉంటుంది, చుట్ట పెట్టుకుంటుంది. దీనికి ఏమున్నాయి? తాదాత్మ్య దోషం ఉంది. ఒకదానికి ఉండే లక్షణాలు ఒక ఉదాహరణకు ఉన్నాయి. మరి తాడుని చూసి పాము అనే ఎందుకు అనుకోవాలి? దానికి దీనికి కొన్ని లక్షణాలు సరిపోయి అది చూడగానే గవాలని పాము అనుకున్నాం. ఆ రకంగా ఇది కదులుతుంది. ఏది? మన శరీరంలో బుద్ధి ఉంది కదా, బుద్ధిలో తెలివి ఉంది కదా, తెలివి ఆత్మస్వరూపం. అటువంటి బుద్ధి, తెలివితో కూడినటువంటి బుద్ధే ఆత్మ అనుకుని తాదాత్మ్యం చెందాం. ఇది ఎలాంటిదంటే, ఇప్పుడు పొలుములోని ఈనప గుండు వేషం. ఈనప గుండు ఎందంతటా నిప్పు ప్రవేశించింది. ఇప్పుడు నిప్పు ఎలా కనపడుతుంది?
నిప్పు కాదు, ఇనపగుండు ఎలా కనపడుతుంది? నిప్పులా కనపడుతుంది. నిప్పు ఎలాగైతే ఎరుపు రంగులో బాగా మండుతూ ఉంటుందో అట్టి మాదిరిగా ఇనపగుండు నిప్పు ఆకారంలోకి మారిపోయింది. ఇప్పుడు ఇనపగుండు ఎలాగుంది అని అడిగితే ఏం చెప్పాం మనం? నిప్పు అన్నాం. అది నిప్పేనా? నిప్పు అయితే ఆ ఇనపగుండులో ప్రవేశించినటువంటి నిప్పు పోకూడదు. అది సత్యమైతే. సత్యమేనా? ఇనపగుండులో ప్రవేశించినటువంటి నిప్పు సత్యమేనా? అయితే అసత్యమా? అసత్యమైతే అందులో నిప్పు ప్రవేశించకూడదు, సత్యమైతే నిప్పు పోకూడదు. ఏమైంది? తాత్కాలికంగా అందులో ప్రవేశించింది. అట్టి మాదిరిగా ఇనపగుండు మన బుద్ధి. ఉదాహరణ, ఇనపగుండులో ప్రవేశించినటువంటి నిప్పు యొక్క ప్రకాశం మన బుద్ధిలో ప్రవేశించిన తెలివి. అంటే మన బుద్ధి ఎలా కనపడుతుంది? ఇప్పుడు ఆత్మస్వరూపంలా కనపడుతుంది. ఇప్పుడు మన ఆత్మ ప్రకాశంతో కనిపించేటటువంటి బుద్ధి దేన్ని ప్రకాశింపజేస్తుంది? శరీరాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆత్మను ప్రకాశింపజేయటం లేదు, ఆత్మను మరుగుపరుస్తుంది. ఎందుకని? ఇదే ఆత్మ కింద కనపడి శరీరాన్ని ప్రకాశింపజేస్తుంది. దాంతో నీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఆత్మను తెలియటానికి? నువ్వు ఎంత విచారణ చెయ్యాలి? అందుచేత తాదాత్మ్య దోషేణ పరం మృషాత్మన. ఆత్మ లేదు, మృష అంటే ఆత్మ కనిపించదు, ఆత్మ లేనే లేదు, దేవుడు లేనే లేడని ఎంతమంది ఉన్నారని వాదించేవాళ్ళు. సర్వాత్మక సన్నపి వీక్షతే స్వయం స్వతః పృథక్త్వేన మృదో ఘటానివ. ఘటాన్ని మట్టితోటి తయారు చేశారు. ఘటం యొక్క స్వరూపం మట్టే కదా. మట్టికి ఘటానికి భేదం లేదు, కానీ మట్టి వేరు ఘటం వేరు అనుకుంటాడు. అట్టి మాదిరిగా ఆత్మస్వరూపం బుద్ధిలో ప్రవేశించి ఆత్మస్వరూపం తెలియక బుద్ధే ఆత్మస్వరూపం అని తాదాత్మ్యం చెంది ఆ పరమాత్మని విసర్జించాడు, వదిలేశాడు, మర్చిపోయాడు. చేత ఉపాధి సంబంధ వశత్ పరాత్మ ఉపాధి ధర్మానుభూతి తద్గుణ అయో వికార నవికారి వహినివ తదేక రూపి పరస్వభావాత్తు. అంటే తాదాత్మ్యాన్ని ఎలా వదలగొట్టుకోవాలో దానికి ఉపాయం సాధన, విచారణ. రెండు ఉపాయాలు చెప్తున్నారు ఇక్కడ, సాధన, విచారణ. పదే 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 విచారణ చెయ్యాలి. మామూలు కథలు గట్ట వినడం భక్తి కలిగిద్ది, కానీ ఆత్మ విచారణ చెయ్యాలి, అనాత్మ విచారణ కూడా చెయ్యాలి. ఏదేది అనాత్మ, ఏదేది ఆత్మ మన బుద్ధి బలంతో నిరంతరము పరిశోధన చేయాలి, పరిశీలన చేయాలి. అప్పుడు ఇది అనాత్మ, ఇది ఆత్మ అన్నీ ఊడిపోయిన తర్వాత, అన్నీ జడమైన తర్వాత ఏది మిగిలిందో దాన్ని సరిగ్గా గుర్తించుకోవాలి. ఈ రకంగా ఈ రెండు శ్లోకాలు రేపు వచ్చేవారు ఇంకా బాగా వివరణ చేసుకుందాం. ఇంతటితోటి ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మ బంధువులారా, ఇది ఆత్మ విచారణకు సంబంధించినటువంటి బోధ. అందుకని కొంచెం మనసును ఏకాగ్ర పెట్టి వినవలసినటువంటిది కనుక చక్కగా ఆలకించారు. ఇప్పుడు ఏదైతే విన్నామో దాని విధానంలో మనం సాధనలో కూర్చుందాం. ఎలా కూర్చోవాలి? ఈ రకంగా ఎలా కూర్చుని సాధనలోనే గురురు బ్రహ్మ, గురురు విష్ణువు, గురురేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి, ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పని ఏమీ అనుకోకుండా శ్వాసను గమనిస్తూ ఉండడం సోహం భావధ్యానం. శ్వాస మనసు ఆగిన తర్వాత స్వరూపాన్ని చూసుకుంటూ ఉండడం ఆత్మధ్యానం. అంతవరకు కాదు. ఇప్పుడు చక్కగా గురుమంత్ర పంచాక్షరి మంత్ర అనంతరం శ్వాసను గమనిస్తూ సాధన చేసుకోండి. నేను ఓంకారం చెప్పేదాకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి అవకాశం ఉంటే అంతా ప్రయత్నించండి. ఓం తత్సత్.